దాడి చేయడం అంటే శ్యామ్ మీద చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణల్లో ద్రవిడవాదం ముసుగులో ఇంతకుముందు కంచైలయ్య లాంటి వాళ్ళు మాట్లాడారు కోమట్ల మీద. ఈరోజు జిలకర శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతున్న వాళ్ళందరూ హిందుత్వ ఈరోజు ఏకమవుతున్నటువంటి హిందుత్వాన్ని మళ్ళోసారి నీరుగార్చేటువంటి ప్రయత్నము, హిందువులని దూరం చేసేటువంటి ప్రయత్నం, హిందువులకు అండగా ఉంటున్నటువంటి మార్వాడీలను గోబ్యాకరణం అంటే హిందుత్వానికి వ్యతిరేకం అనిపించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కంచైలయ్య ఒక పుస్తకం రాసిండు, ఆ వివాదం జరిగింది అయిపోయింది. మరి కంచైలయ్య మార్వాడీల గురించి మాట్లాడుతున్నాడా? పోనీ కంచైలయ్య కోమట్ల వ్యాపారాలు కాపాడాలని ఏమైనా మాట్లాడుతున్నాడా? లేదే. కానీ అదే తెలంగాణ శ్యామ్ కానీ జిలకర శ్రీనివాస్ కానీ పృథ్వీరాజ్ యాదవ్ కానీ లేదంటే ఇంకా మిగతా సోదరులందరూ కూడా తెలంగాణ విఠల్ కానీ ఇంకా చాలామంది తెలంగాణలో ఫస్ట్ వ్యాపారాన్ని కోల్పోతున్నది కోమట్లు. ఆ తర్వాత చేతి వృత్తుల వాళ్ళు, ముఖ్యంగా పంచకర్మలు చేసే విశ్వకర్మలు, చిరు వ్యాపారాలు చేసుకునే బీసీ కులాల వాళ్ళు, అదేవిధంగా శ్రమనే నమ్ముకొని బతుకుతున్నటువంటి దళిత కులాలు, గిరిజన కులాల వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరూ హిందువులు కాదా? శ్యామును మించిన హిందువు ఎవడున్నాడు? నిత్యం బొట్టు పెట్టుకుంటాడు, అన్ని గుళ్ళకు పోతాడు, అన్ని పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద ఆయన హిందూ మతానికి వ్యతిరేకమని ప్రచారం చేయడం ఏంటిది? మేము హిందూ మతానికి వ్యతిరేక, అసలు మతాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ పంచాయతీలకి? మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడితే లోకల్ వ్యాపారులకి నష్టం జరుగుతుంది అని మేము మాట్లాడితే, లోకల్ వ్యాపారులని కాపాడడానికి ఏం చేయాలనే విషయాన్ని చర్చించకుండా మార్వాడీల గురించి మాట్లాడితే హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అనే ఈ మతపరమైన చర్చని తీసుకొచ్చింది ఎవరు? బీజేపీ. అంటే మతం ముసుగులో మా స్థానిక వ్యాపారులని, స్థానిక ప్రజల్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. నిజంగా వాళ్ళు దేశభక్తులే అయితే, తెలంగాణ వాదులే అయితే, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ వాదులే అయితే తెలంగాణలో నష్టపోతున్న వ్యాపారులను కాపాడడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందో చెప్పండి. తెలంగాణ కోమట్లను కాపాడడానికి ఏం చేస్తుందో ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పాలి. చేతి వృత్తుల వాళ్ళని కాపాడడానికి ఏం చేస్తుందో ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పాలి. తెలంగాణలో ఉన్న భూములు వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఏమి చేస్తుందో ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పాలి. ఇవి నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఇవి నేను మా తెలంగాణ శ్యామ్ అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఇది వీసీకే అడుగుతున్న ప్రశ్నలు కాదు. లిటరల్గా నష్టపోతున్న తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. అంటే తెలంగాణ వాటికి సమాధానం చెప్పండి. ఎస్, మీరు అడుగుతున్నది వాస్తవమే. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఈ చేతి వృత్తుల కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా 1000-2000 సంపాదించుకున్న తర్వాత వాటిని తిని తాగడానికి కంప్లీట్ చేసుకుంటారు. ఆ పైసల్ని కూడబెట్టుకోవడం రాదు, వీళ్ళకి వ్యాపారాలు చేయడం చేత కాదు అన్నట్టుగా మార్వాడీలు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు. ఈ అహంకారపూరితమైన మాటల వల్లనే మా తెలంగాణ గాయపడుతున్నది. తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవం చాలా పెద్దది, పైగా తెలంగాణ ప్రజలకి పౌరుషం ఎక్కువ, తమనేమైనా అంటే అసలు సహించరు. అలాంటి తెలంగాణ ప్రజల మీద విపరీతమైన వర్బల్ అటాక్ జరుగుతూ ఉన్నది, మాటల దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని అంటున్నారు. ఇదే మాటని జిగ్నేషో ఆ మార్వాడెవరో ఉన్నాడు, ఇప్పటికి కూడా ఆయన తన మాటని ఉపసంహరించుకోలేదు, కనీసం క్షమాపణ చెప్పలేదు, దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకి అంటే ఆ మాట మాట్లాడిన జిగ్నేష్ని వెనుకేసుకొస్తున్న బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కూడా ఆ మాటల్ని ఖండించలేదు. అంటే తెలంగాణలో పుట్టిన ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కూడా తాగిపంటున్నారా? మరి బీజేపీకి ఓట్లు వేస్తున్న తెలంగాణ బీజేపీ ఓటర్లు కూడా తాగిపంటున్నారా? 8 సీట్లు గెలిపించారు బీజేపీ వాళ్ళని. ఆ 8 నియోజకవర్గాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ తాగిపంటున్నారా? మేము తాగిపంటే మార్వాడోళ్ళు బువ్వ పెడుతున్నారా? మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారా? మా ఇంట్లో పండుగలు పబ్బాలు చేస్తున్నారా? మా దినసరి కూలి మీరు ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు? మరి అంటే ఇది మా కల్చర్ని అవమానించటం, మా వ్యక్తిత్వాన్ని అవమానించటం, మా చారిత్రక గౌరవాన్ని అవమానించటం. దేశంలోనే అత్యంత విరోచితమైన పోరాటాలు చేసిన ఈ తెలంగాణ ప్రజల్ని ఇలాంటి అనరాని మాటలు అని ఈ మార్వాడీలు వాళ్ళ అహంకారాన్ని చూపిస్తున్నారు.